హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, భోజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. వివాహ పొంతన పార్ట్ 2 ఇప్పుడు చెప్పబోతున్నాం. పార్ట్ 1లో మనం వివాహం అంటే ఏంటి, వాతావరణాలు ఏమేం చేయాలి, ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పార్ట్ 2లో యోని పొంతన అనేటువంటిది ఎలా ఆలోచించాలి అనేటువంటిది అశ్వని, భరణి, పుష్యమి, ఆశ్లేష, మక, ఉత్తర, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, పూర్వభద్ర ఈ 14 నక్షత్రాలు పురుషయోని నక్షత్రాలు అన్నమాట. మిగిలిన 13 స్త్రీయోని నక్షత్రాలు అంటారు అన్నమాట. పురుషుడు పురుషయోని నక్షత్రమందు, స్త్రీ స్త్రీయోని నక్షత్రమందు జన్మించిన వారి వివాహం శోభనం, ఐశ్వర్యం కలుగును. ఇద్దరు స్త్రీయోని నక్షత్రములైన మధ్యమంగా వివాహం చేసుకోవచ్చు. ఇద్దరు పురుషయోని నక్షత్రాలు అయ్యేటట్టయితే కొద్దిగా అధమం, ఫైనాన్షియల్ అప్సెట్ అనేటటువంటి కూడా కొద్ది జాతకంలో చూస్తుంటారు. స్త్రీ పురుషయోని, పురుషుడు స్త్రీయోని నక్షత్రం జన్మించినట్లా వారి వివాహం అతి కష్టం, చాలా సమస్యలు అనేటువంటి ఫేస్ చేస్తారు. ఈ యోని పొంతనలో యొక్క ఋషులు మరి ఒక పొంతన కూడా చెప్పారన్నమాట. అశ్వని, రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ 9 పురుష నక్షత్రాలు. మృగశిర, మూల, శతభిషం ఈ 3 నపుంసక నక్షత్రాలు. మిగిలిన 15 నక్షత్రాలు స్త్రీ నక్షత్రాలే. పురుష నక్షత్రం మందు పురుషుడు, స్త్రీయు జన్మించిన అంటే ఇద్దరు పురుష నక్షత్రాలు జన్మిస్తే అది అధమం అని చెప్పారు. స్త్రీ నక్షత్రం స్త్రీ, పురుష నక్షత్రం పురుషుడు జన్మించేటట్టయితే ఉత్తమం, ఆర్థిక పుష్టి అన్ని విషయాలు బాగుంటాయి. నపుంసక నక్షత్రం మందు జన్మించిన స్త్రీ ఉత్తమమే. నపుంసక నక్షత్రాలు మనకి 3 చెప్పారన్నమాట. అదేంటంటే మృగశిర, మూల, శతభిషం. పురుషుడు పురుష నక్షత్రంలో ఉండేటట్టయితే నపుంసక నక్షత్రంలో స్త్రీ జన్మిస్తే అది ఉత్తమే. స్త్రీ నక్షత్రం ముందు జన్మించిన పురుషునికి పురుష నక్షత్రం ముందు జన్మించిన స్త్రీ మంచిది కాదు, నింద్యము. స్త్రీ నక్షత్రం ముందు జన్మించిన స్త్రీ మధ్యము, పురుషుడు స్త్రీ నక్షత్రం అయితే. నపుంసక నక్షత్రం ముందు స్త్రీ పురుషుడు స్త్రీ నక్షత్రం ముందు జన్మించిన, నపుంసక నక్షత్రం ముందు స్త్రీ పురుషుడు స్త్రీ నక్షత్రం ముందు జన్మించిన అది అధమం, మంచిది కాదు. నపుంసక నక్షత్రం మందు జన్మించిన పురుషునికి పురుష నక్షత్రం జన్మించిన స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. స్త్రీ నక్షత్రం మందు జన్మించిన స్త్రీ పురుషుడు నపుంసక నక్షత్రమైన మధ్యమంగా స్వీకరించవచ్చు, మిగిలిన విషయాలు బాగుండితే. నపుంసక నక్షత్రం ఇద్దరు అయినాడలా అది అధమం అనేది చెప్పే ఉంది. అంటే ఇక్కడ మృగశిర, మూల, శతభిషం ఈ నపుంసక నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల్లో ఆ యొక్క వధువులు ఇద్దరు కనుక జన్మించేటట్టయితే మనకి మంచిది కాదని శాస్త్రం ఉందన్నమాట. శాస్త్రంలో చెప్పారు. నెక్స్ట్ గణపొంతన, దేవగణం, మనుష్యగణం, రాశిగణం. రేవతి, అశ్వని, అనురాధ, శ్రవణం, స్వాతి, పునర్వసు, మృగశిర, హస్త, పుష్యమి ఈ 9 నక్షత్రములు దేవగణం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వభద్ర, ఆరుద్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, రోహిణి ఈ 9 నక్షత్రములు మనుష్యగణం. మిగిలిన 9 నక్షత్రములు మనకి రాక్షసగణం. కనుక స్త్రీ పురుషుల నక్షత్రాలు దేవగణము, అసురగణం అయిన ఎడల కలహం అనేటువంటి సంభవిస్తుంటాయి. అసురగణము, మనుష్యగణం అయిన ఎడల కొద్దిగా కొట్లాట్లు, వాతావరణాలు, కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఒకళ్ళు దేవగణం, ఒకళ్ళు మనుష్యగణం అయ్యేటట్టయితే కొద్దిగా అప్పుడప్పుడు భయం కలుగుతూ ఉంటుంది అనమాట ఒకళ్ళకి. ఇద్దరు నక్షత్రంలో ఒకే గణం అయ్యేటట్టయితే సంపద వర్ధించును. మిగిలిన పొంతనలు కనుక బాగుండేటట్టయితే ఈ యొక్క ఈ గణపొంతన అనేటటువంటిది అంత పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ ఋషీశ్వరులు చెప్పారు కాబట్టి మీకు తెలుసుకోవడం కోసం మనం చెప్తున్నాం. దేవ ప్లస్ మనుష్య అయ్యేటట్టయితే భయం కలుగును. ఇద్దరు నక్షత్రం ఒకే గణం అయితే కొద్దిగా సంపద వర్ధించును. స్త్రీ పురుషులు ఒకే గణమునకు చెందించిన జీవితం చాలా శోభనంగా ఉండను. దేవగణం మందు జన్మించిన పురుషుడు, మనుష్యగణం మందు జన్మించిన స్త్రీ కూడా మంచిదే.
అసురగణమందు జన్మించిన పురుషునికి మనుష్యగణమందు జన్మించిన స్త్రీ మధ్యమంగా స్వీకరించవచ్చు. ఐశ్వర్యం కొద్దిగా తక్కువగా ఉండును, అప్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్ స్టేటస్ అనేటటువంటిది సారాంశం. మనుష్యగణమందు జన్మించిన పురుషునికి మనుష్యగణమందు జన్మించిన స్త్రీ యావరేజ్ అనమాట. అసురగణమందు జన్మించిన స్త్రీని వర్జించవాలని, ఇంకప్పుడు అసురగణమందు జన్మించిన స్త్రీని వివాహం చేసుకోకపోతే ఇంకా వివాహాలు ఎట్లా జరుగుతాయి, ఇతర గణముల వారు అని చెప్పారనమాట. గణపంతన చింతన యందు అంటే అసురగణం చేసుకోవచ్చు. గణపంతన చింతన యందు ఇలాంటి వ్యత్యాసములు తెలుసుకోవాలి. స్త్రీ పురుషుల జన్మకాలమందు ఉన్న చంద్రస్ఫుటమును 9తో గుణించి నక్షత్రం కనుగొనాలి. ఈ నక్షత్రములు ఒకే గణంలో ఉండాలి, లేదా లగ్న స్ఫుటం అనేటటువంటిది కూడా 9తో గుణించి నక్షత్రం తెలుసుకోవాలి. అంటే లగ్న నక్షత్రం అనమాట తెలుసుకోవాలి. ఒకే గణంగా ఉండేటట్టయితే, లేక స్త్రీ దీర్ఘం పొంతన కూడా ఉండేటట్టయితే, అంటే దూరం 15 నక్షత్రాలు దూరంగా పుట్టేటట్టయితే, ఈ చెప్పబడిన 3 లక్షణములందు ఏదైనా ఒక్కటి ఉన్న మనుష్యగణమునందు జన్మించిన పురుషుడు, అసురగణమందు జన్మించిన స్త్రీ అన్యోన్య వివాహం పెద్ద దోషం కాదు. అంటే మనకి అసురగణంలో ఒక స్త్రీ జన్మించినా కూడా లగ్నం అనేటటువంటిది మనం ఆ యొక్క నక్షత్రం అనేటటువంటిది లగ్నంలో ఉండేటటువంటిది మనకి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం కనుక చేసేటట్టయితే మనకి మంచిగా వచ్చేటట్టయితే ఈ రాశి గణపంతనలు అనేటువంటి దానికంటే ఇది ఎగ్జంప్షన్ ఇచ్చి వివాహం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇట్లా గణపంతన వ్యత్యాసం అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇంకా చెప్పబోయేటటువంటిది గోత్రపంతన చింతన యందు, అందుకు మాధవీయం అనే గ్రంథంలో కొన్ని భాగాలు చెప్తున్నాను అనమాట. అశ్వని మొదలు రేవతి వరకు అభిజిత్ నక్షత్రాన్ని కలిపేటట్టయితే 28 నక్షత్రాలు వస్తాయి. ఈ 28 నక్షత్రాల్లోకి 7 గోత్రాలుగా డివైడ్ చేశారు. 4 నక్షత్రాలు ఒక గోత్రం కింద. ఇది మారీచి గోత్రము, వశిష్ఠ గోత్రము, అంగీరస గోత్రము, అత్రి గోత్రము, పులస్య గోత్రము, పులహ గోత్రము, క్రతు గోత్రము, ఇట్లా 28 నక్షత్రాలను 7గా విభజించిన ఒక్కొక్క గోత్రమునకు 4 నక్షత్రములు వచ్చును. మారుచి గోత్రం అనేటువంటిది అశ్వని, పుష్యమి, స్వాతి, అభిజిత్. వశిష్ఠ గోత్రం భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాలు. అంగీరస గోత్రం కృత్తిక, మక, అనురాధ, ధనిష్ట. అంటే అంగీరస గోత్రం అంటే గురువు గోత్రం అన్నమాట. అత్రి గోత్రం రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతవిషం. పులస్య గోత్రం మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర. పులహ గోత్రం ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర. క్రతు గోత్రం పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి. ఈ క్రమాన్ని అనుసరించి స్త్రీ పురుషుల జన్మ నక్షత్రంలో గోత్రం నిశ్చయించబడినది. స్త్రీ పురుషులు ఒకే గోత్రం మంది జన్మించిన వారి వివాహం ఆపత్కరము. ఇద్దరు వేరువేరు గోత్రముల ఎడల ఐశ్వర్యం కలుగును. స్త్రీ పురుషులు లగ్నస్ఫుటంతో నక్షత్రం కనుగొని గోత్రచింతన చేసినలా ఒకే గోత్రం వచ్చినలా మధ్యమం అనే అభిప్రాయం. అంటే రాశి నక్షత్రం ప్రకారంగా తేడా కాకుండా ఇక్కడ లగ్న నక్షత్రాన్ని కూడా కనుక్కొని మనం చేసేటట్టయితే అది కనుక మంచిగా వస్తే అది మధ్యమంగా స్వీకరించవచ్చు. విడివిడి గోత్రమైన ఎడల ఉత్తమమైన అర్థము. ఇట్లానే 7 గోత్ర భేదములు అనేటటువంటి చెప్పబడినాయి అన్నమాట. ఇంకా పక్షి పొంతన అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 5 నక్షత్రాలకు శకున పక్షి అని చెప్పని అంటారు. ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక్క, పుబ్బ ఈ 7 రెక్కలు ఎర్రగా ఉండేటటువంటి కాకి చెంబేరు పక్షి అంటాం అన్నమాట. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ ఈ 6 కూడా కాకి. జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ 5 కూడా కొద్దిగా కాకి సంబంధించిన నక్షత్రాలు. ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఈ 5 నెమలి నక్షత్రాలు. స్త్రీ పురుషుల నక్షత్రములు ఒకే పక్షి వర్గానికి చెందినలా ఆ వివాహం ఉత్తమం. అన్యోన్య శత్రువులైనడల అధమం, బంధువులైనడల మధ్యమం. ఇట్లా ప్రత్యేకంగా పక్షిపంతులు అనేది గ్రహించాలి. నెమలి, కోడి బంధువులు, కోడి, కాకి శత్రువులు, కాకి, ఎర్రకాకి బంధువులు. ఇట్లా అశ్వని మొదలు 27 నక్షత్రాలకి క్రమేణా అశ్విని నుంచి 27 నక్షత్రాలకి 1 అశ్విని అంటే గుర్రం, 1 గుర్రము, ఇట్లా
రెండు ఏనుగు, ఆడమేక, సర్పం, శునకం, పిల్లి, మేక, పిల్లి, ఎలుక, ఎలుక, ఒంటె, దున్నపోతు, సింహం, దున్నపోతు, వ్యాఘ్రం, లేడి, ఆడలేడి, శునకం, వానరం, ఎద్దు, వానరం, బర్రె, గుర్రం, మనుష్య, స్త్రీ, ఆవు, ఏనుగు, ఇట్లా 27 నక్షత్రాలకి వరుసలో ఈ యొక్క జంతువులు చెప్పారన్నమాట. ఇట్లా మృగములు స్త్రీ పురుషుల నక్షత్రములందు మిత్రులుగా యోచించి ఉన్న ఎడల ఆ వివాహానికి ఉత్తమం. అది కనుక నెమలి, కోడి బంధువులు అని చెప్పారు, కోడి, కాకి శత్రువులు అని చెప్పారు, కాకి, ఎర్రకాకి బంధువులు అని చెప్పారు. మృగములందు స్త్రీ పురుషుల నక్షత్రములకు ఏనుగు, గుర్రం, ఆవు, మనుష్య, స్త్రీ, లేడీ, మేక, ఆడమేక, పిల్లి ఈ ఏనుగులు వచ్చినట్లా అన్యోన్యత శత్రుత్వం లేదు. ఇద్దరు నక్షత్రాలకి వ్యాఘ్రం, సర్పం వచ్చినట్లా అపాయం. కనుక వ్యాఘ్రం, సర్పం రాకూడదు భార్యాభర్తదే వధూవరులకి. స్త్రీ పురుషుల నక్షత్రాలకు యోనిపంతన యందు పిల్లి, కుక్క, ఎలుక, పాము, దున్నపోతు, గుర్రం అన్యోన్య శత్రువులగును. అందువలన వారి జాతకములు వివేచించేటప్పుడు అది మంచిది కాదనే తెలుసుకోవాలి. సింహం ఏ యోనితో కలిసినో శోభనమే. కుక్క, ఎలుక, పిల్లి, పులి, పాము వీరు అన్యోన్య శత్రువులే. అందువలన వీరి జాతకములు కలపరాదు. పోట్లాడుకుంటూ జీవితం అంతా కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆవుకు, కుక్కకు, మనుష్య స్త్రీకి, దున్నపోతుకు, లేడికి, మేకకు, వానరం అంటే కోతికి, వ్యాఘ్రం శత్రువు. ఆవుకు, కుక్కకు, మనుష్యకు, స్త్రీ, దున్నపోతుకు, లేడికి, మేకకు, వానరములకు వ్యాఘ్రం శత్రువు. నెక్స్ట్ ఆవు, మేక, ఆడమేక, కోతి, లేడి ఈ 5 కుక్కకు విరోధులు. ఎలుక, పిల్లి అన్యోన్య శత్రువులే. ఇట్లనే లేడి, ఏనుగు అన్యోన్యము, గుర్రం, దున్నపోతు అన్యోన్యము, పిల్లి, సర్పం అన్యోన్య విరోధములే. కనుక ఇది లేడి, ఏనుగు, గుర్రం, దున్నపోతు, పిల్లి, సర్పం అన్యోన్య విరోధులే. స్త్రీ పురుషుల నక్షత్రములతో యోని చింతన చేసేటప్పుడు ఒకే మృగంగా వస్తే అన్యోన్య బంధుత్వం ఉన్నది. మృగము వచ్చుట శోభనమే. స్త్రీ పురుషుల నక్షత్రముల యోనులకు శత్రుత్వం రావటం అశుభమని మాధవీయుని అభిప్రాయం. చిత్తా నక్షత్రం మృగం పులి అని, బృహస్పతి సింహం అని ముహూర్తరత్నం చెప్పబడినది. ఇచ్చట విద్వజ్జనుల అభిప్రాయం కూడా స్వీకరించాలి. బృహస్పతి మతం అనుసరించి చిత్తా నక్షత్రం యోని పులిగా ఇప్పుడు వ్యవహరించుతున్నారు. ఇంకా వేద నక్షత్రాలు రోహిణి, ఆరుద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం ఈ 5 మనకి కంఠవేద. భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఒక వర్గం. అశ్వని, ఆశ్లేష, మక, జ్యేష్ఠ, మూల, రేవతి ఒక వర్గం. మృగశిర, చిత్త, ధనిష్ట ఇది శిరోవేద, ఇది అపాయం. కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర ఇది కుక్షివేద. ఈ 5 మొత్తం 5 వర్గాలు. ఒక వర్గంలో ఉన్నటువంటి ఏదైనా ఒక నక్షత్రం ఒక గ్రహం ఉన్న ఎడల ఆ వర్గ నక్షత్రం మొత్తానికి వేధించును. అట్లనే స్త్రీ పురుషుల పొంతన చింతన యందు ఈ వేదం వర్జించవలెను. ఎగ్జాంపుల్, రోహిణి నక్షత్రంలో ఒక గ్రహం ఉన్న ఆరుద్ర, హస్త, స్వాతి, శతభిష ఈ నక్షత్రములందు గ్రహాన్ని వేధిస్తుంది. గ్రహ గోచార రీత్యా, జాతక రీత్యా గ్రహములను పై విధముగా వేధించును. అందువలన వివాహానికి ఇట్లా లెక్కలోనికి తీసుకొనవలెను. పై చెప్పబడిన 5 వర్గములందు మొదటి వర్గములందు స్త్రీ పురుషుల నక్షత్రములు వచ్చినలా కంఠవేద ఇది అపాయం అనేటటువంటిది అంత మంచిది కాదు. కానీ అనుభవంలో చేసుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పోట్లాడుకుంటూ. ఉదాహరణకి ఆరుద్ర, శ్రవణం ఉన్నది, వాళ్ళు పోట్లాడుకుంటూ కలిసి ఉన్నారు. రోహిణి, స్వాతి ఉన్నది, పోట్లాడుకుంటూ కలిసి ఉన్నారు. ఒకటి కాదు, చాలా జాతక చక్రాలు చూశాను అనమాట. రెండో వర్గం మందు స్త్రీ పురుషుల నక్షత్రములు కట్టివేద, నడుము వేద, దారిద్ర్యం అనేటటువంటిది ఫలితం చెప్పారు. అంటే భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ శుక్రుడు నక్షత్రాలు, శని నక్షత్రాలు ఎట్టితే ఫైనాన్షియల్ డిఫిషిట్ చెప్పారు అనమాట. జాతక చక్రంలో ఆర్థిక బలం బాగుండేటితే
ధనస్థానంలో గురువు ఉన్నా, ధనాధిపతి లాభంలో, లాభాధిపతి ధనస్థానంలో ఉన్నా, ధనలాభాధిపతి పరస్పర కేంద్రం ఉందన్నా అప్పుడు ఇది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కటివేద అదే దారిద్ర్యం అన్నారు. మూడో వర్గం అంటే స్త్రీలు పాదవేద, దేశ సంచారం అంటే బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు అన్నమాట. అది అందువల్ల ఇప్పుడు ఇక్కడ బుధ నక్షత్రాలు రేవతి, మనకి ఆశ్లేష, తర్వాత జ్యేష్ఠ ఈ బుధ నక్షత్రాలు. కేతు నక్షత్రాలు వచ్చేసరికి మఖ, మూల, అశ్విని, కేతు నక్షత్రాలు. ఇవి విదేశానికి వెళ్ళేటట్టయితే ఈ నక్షత్రాలు చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అశ్వినికి, జ్యేష్ఠకి పడదని చెప్పి మనం చెబుతాం. వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది పాత దోషం, చాలా తక్కువ దోషం అన్నమాట. 4వ వర్గం మంది స్త్రీ పురుష నక్షత్రం వచ్చిన వల్ల శిరోవేధ, ఇది మరణం, అపాయం అని చెప్పారు. భార్యాభర్తలే కాకుండా తండ్రి కొడుకులు కూడా అలా పుట్టినా కూడా కొద్దిగా ఒకళ్ళకి అపాయం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 నక్షత్రాలు వివాహానికి మటుకు ఎట్టుపల్ల చేయొద్దు. చేసుకున్నటువంటి వాళ్ళు ఉండి మరణాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు వేరేగా ఉన్నారు. బట్ ఇది చేయటం అంత కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే ఆయుర్బలం ఉండి, పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులకు బలం ఉండి ఒక్కోసారి అలా జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూశాను అన్నమాట. ఈ కుక్షివేద అనేటటువంటిది కనుక ఏంటంటే అది సంతాన కష్టం అనేటటువంటి చెప్పారు. పోలియో పిల్లలు, మెదడువాపు పిల్లలు ఇట్లా. అది గురువు నక్షత్రాలు, సూర్య నక్షత్రాలు అంటే మనకి పునర్వసుకి ఉత్తరాషఢ వద్దని, కనుక పూర్వాభాద్రకి ఉత్తరా నక్షత్రం వద్దని బ్రహ్మాండంగా ఉన్నారు. పిల్లలు కూడా బాగా పుట్టారు. ఆ తర్వాత కృత్తికాకి కొద్దిగా ఈ విశాఖ నక్షత్రం అనేటటువంటిది. వీటిల్లో ఏంటంటే కొద్దిగా కృత్తికా విశాఖకి సపోజు మనకి వృషభం తుల అనుకోండి, ఎదురెదురుకుంటాయి, కొంచెం దోషం తక్కువ అనమాట. అట్లాగే మేషానికి తులకి, మేషం అంటే కృత్తిక 1వ పాదం మేషరాశి, ఆ తులలో 1, 2, 3 పాదాలు విశాఖ ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి అది కొద్దిగా దోషం తక్కువ అనమాట. అట్లాగే కంఠవేద కంఠవేద అనేది భర్తకి కొద్దిగా అల్పాయుష్ అని, అపాయాలు అనేటువంటిది విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చంద్రుడు నక్షత్రాలు, రాహు నక్షత్రాలు, రోహిణి, హస్త, శ్రవణం, స్వాతి, ఆరుద్ర, శతభిషం. కట్టివేద, ఉరివేద ధననాశనం అని చెప్పారు. కనుక పాదవేద అనేటటువంటిది స్థానభ్రంశ, చిన్న చిన్న దోషాలే, బుధ నక్షత్రాలు, కేతు నక్షత్రాలు. కుష్యవేద అనేటువంటి పుత్రనాశనం చెప్పారు. అది ఒక్కోసారి అబార్షన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేంటంటే గురువు నక్షత్రాలు, రవి నక్షత్రాలు అనమాట. కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. పుట్టేటట్టయితే కొద్దిగా మందులు, పోలియో డ్రాప్స్, మెదడువాపు మందులు, కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించడం, దర్శనం రోడ్డు అన్నింటిలో ఉండకపోవటం. ఎందుకంటే ఫిజికల్ డిజార్డర్లు అక్కడ ఎక్కువ వస్తుంటాయి. శిరోవేద మటుకు మనకి చిత్త, మృష, ధనిష్ట వీరంతవరకు తీసుకోవద్దు. ఇది ముహూర్త ఆభరణము అనేటటువంటి గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు అన్నమాట. మృగశిర, చిత్త, ధనిష్ట ఇది శిరోవేద కాబట్టి భర్తకు అపాయం అని చెప్పారు కాబట్టి వీరందరికీ అవాయిడ్ చేయండి. అది రోహిణి, హస్త, ఆరుద్ర, స్వాతి, శ్రవణం, శతభిషం ఇది కంఠవేద అని చెప్పారు కాబట్టి ఇది భారీగా మంచిది కాదని చెప్పారు. కృత్తిక, మృగశిర, ఉత్తర విశాఖ, ఉత్తరాషఢ, పూర్వభాద్ర, నాభివేద నక్షత్రాలని చెప్పారు. ఇది కూడా కొద్దిగా భారీగా మంచిది కాదని చెప్పారు, జరగటం లేదు. సంతాన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త చూడండి. సంతాన విషయాల్లో ఒకవేళ మనకి పుత్రకారకుడైనటువంటి గురువు కొద్దిగా బలంగా ఉండి మంచి ఆధిపత్యం వచ్చి, అట్లాగే పుత్ర స్థానాధిపతి కొద్దిగా బాగుండేటైతే ఆ దోషాన్ని మనం పక్కన పెట్టవచ్చు. ఎందుకంటే 52 దోషాలు చెప్పారు. వాటిలో కొన్ని దోషాలు లేకుండా ఉండవు. మనకు అట్లా ఎగ్జంప్షన్ మొత్తం అంటే ఇటు 5 భాగాల్లో 5 వేదాల్లో కంఠవేద, శిరోవేద కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వీరంతకు అవాయిడ్ చేయండి. జాతచక్రంలో దానికి సంబంధించినటువంటి మంచి ఉండేటట్టయితే అది మనం మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఈ 5 వేద నక్షత్రాలందు దంపతి నక్షత్రం వచ్చిన దారిద్రము, స్థానభ్రంశం, కొద్దిగా విడిపోటాలు అనేటువంటిది ఇవన్నీ ఉంటాయని ముహూర్త ఆభరణం అనేటువంటి గ్రంథంలో చెప్పారు. స్త్రీ పురుషుల నక్షత్రాలు ఇట్లా మనకు ఒక గ్రూపులో వచ్చిన 5 భాగాలుగా మనం చూసినప్పుడు వేద నక్షత్రాలు శిరోవేదని, కంఠవేదని, ఇట్లా కుష్యవేద అని చెప్పని, నడుము వేద అని చెప్పని, పాదవేద అని చెప్పి తెలుసుకున్నాం. వీటిల్లో అచ్చంగా ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం పనికిరాదని చెప్పారు. భరణికి అనురాధ పనికిరాదని, ఆరుద్రకి అంటే భరణి అనురాధలో డీప్గా వెళ్ళేటప్పుడు అనురాధకి మనకి భరణి నక్షత్రం, అమ్మాయి అనురాధ వచ్చి అబ్బాయి భరణి నక్షత్రం అయితే క్షేమతార అవుద్ది. షష్టాష్టకం ఉన్నా కూడా ఇక్కడ మనకి అది వశ్యపంతులు ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రాడినరీగా అమ్మాయి అనురాధ, అబ్బాయి భరణి అయితే తీసుకోవచ్చు అనమాట.
భరణికి అనురాధ పనికిరాదు అన్నారు, ఆరుద్రకి శ్రవణం పనికిరాదు, కృత్తికాకి విశాఖ పనికిరాదు, రోహిణికి స్వాతి పనికిరాదు, ఆశ్లేష మూలా పనికిరాదు, మఖ రేవతి పనికిరాదన్నారు, పుష్యమి రేవతి పనికిరాదన్నారు, పుష్యమి పూర్వాషాఢ పనికిరాదన్నారు, పునర్వసు ఉత్తరాషాఢ, రేవతి వచ్చేసరికి మఖ, ఓకే, పుష్యమికి వచ్చేసరికి పూర్వాషాఢ, పునర్వసు ఉత్తరాషాఢ, పుబ్బకి ఉత్తరాభాద్రకి పనికిరాదన్నారు, హస్తకి శ్రవణ శతభిషానికి పనికిరాదు, ఉత్తరాకి పూర్వభాద్ర పనికిరాదని చెప్పారు. ఈ నక్షత్రాలకు అన్యోన్య వేదం కలుగుతుందని చెప్పారు. మృష చిత్త ధనిష్ట ఈ 3 నక్షత్రాలు బాగా వేధింపబడతాయి అన్నారు. అందువల్ల వధువుల పొంతంలో ఈ వేధించేటటువంటి ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు కొద్దిగా ఏడిపించుకునేటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఇంకా చాలా విషయాలు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అది పార్ట్ 3 అనేటటువంటి దానిలో మనం తెలుసుకుందాం. ఇది వధూవర పొంతంలో ఇప్పుడు పార్ట్ 2 సమాప్తమైంది. పార్ట్ 3 అనేటటువంటిది నెక్స్ట్ ఇంకొక లీడ్లో చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క మొత్తం ఒక దానిలో చెప్పలేము అనమాట. ఇప్పటికే చాలా టైం 21 minutes అయిందనమాట. అందువలన ఇది విషయం తెలుసుకొని మనం ఆచరించేటట్టయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, సుఫలితాలు పొందుతారు. లోక కళ్యాణం కొరకు శాస్త్రం చెప్పారు. దీనికి మన అనుభవంతో కనుక అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులు వాతావరణాలని పరిశీలించి అక్కడ దోషం కొట్టివేసే లక్షణాలు ఏమైనా ఉన్నాయో కూడా చూసుకొని మనం చేసేటట్టయితే సుఫలితాలు అనేది వివాహ సంబంధంగా మనం పొందగలం. మంగళం మహోత్సవం భూయాత్.